ఈ బర్త్‌డే వీడియో ఎడిటింగ్ అయితే చూడండి చాలా బాగుంది. బీజీఎంతో అయితే చేశాను. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీ ఫోటో దగ్గర ఏడ్చుకొని ఎవరిదైనా న్యూ బర్త్‌డే ఎవరిదైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లేకుంటే వాళ్ళు చేసి ఇవ్వండి. చాలా ఇంప్రెస్ అవుతారు. చాలా బాగా సెట్ అయింది. ఒకసారి మీరు వీడియో చూసేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. డెమో చూసి డెమోలోకి వెళ్ళి ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా, మీరు ఫుల్ వీడియో చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అందుకనేసి మీరు ఒకసారి ఇన్స్టాలో వెళ్ళి చూడండి. అక్కడ ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్ అయితే ఇచ్చాను. అక్కడ మీకు వైడ్ అయితే వస్తుంది ఎలా చేసుకోవడానికి. చాలా బెటర్గా అయితే ఆప్షన్ అయితే ఈ వీడియో అయితే మిస్ అవ్వదండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ దొరకవు, అర్థం చేసుకోండి కొంచెం. ఓకేనా. ఇక్కడ మీరు చేసేది ఏంటంటే మీ దగ్గర మెయిన్ అయితే అలర్ట్ మోషన్ అయితే ఉండాలి. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్లు అయితే పెట్టాను, అలాగే డిస్మిస్లో అయితే పెట్టాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఇంకోసారి ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వచ్చింది. దాని గురించి కూడా నేను వీడియో అయితే తెచ్చి పెట్టాను. ఒకసారి మీరు హైలైట్లో లేదంటే యూట్యూబ్లో టెలిగ్రామ్లో అయితే పిన్ సెట్ చేసి పెట్టాను. అక్కడ వెళ్ళి చూసుకుంటే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి అలర్ట్ మోషన్ ఓపెన్ వస్తుంటే ఇక్కడ మీకు మెయిన్ వచ్చేసి ఫాంట్ ఉంటుంది కదా. ఇక్కడ మీకు ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు మిస్సింగ్ ఫాంట్ అయితే కంపల్సరీ అయితే వస్తుంటుంది. కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి. ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి తెలియకపోతే 2 minutes టైం ఉంటే అలైట్లో అయితే వెళ్ళి చూడండి. అక్కడ టోటల్గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను, ఎలా ఇంపోర్ట్ వస్తుంది ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను. అక్కడ 1 by 1 చూస్ చేసుకోండి. అర్థం కాకుండా నెక్స్ట్ టైం చూస్ చేసుకోండి. ఎందుకంటే ఫాంట్ అనేది చాలా అవసరం అందుకనేసి. ఓకేనా. రెగ్యులర్గా అయితే ఈ ఫాంట్స్ అయితే పెట్టినాం. అంటే ఈసారి కొంచెం వెరైటీగా అయితే ఉందనేసి పెట్టాను. ఓకే. ఇంకా ముందు స్క్రోల్ చూస్తుంటే ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ బర్త్డే అయిన తర్వాత ఇక్కడ మీకు డేట్ ఉంటుంది. ఇక్కడ డేట్ అంటే ఇక్కడ ఎవరు బర్త్డే డేట్ ఉంటే వాళ్ళ ఒక బర్త్డే డేట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ May 31 అయితే యాడ్ చేసాను. అంటే మీ బర్త్డే ఏ డేట్ ఉందో ఆ డేట్ అయితే యాడ్ చేసి ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేసింది. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అలాగే వచ్చేయండి. ఓకేనా. ఇంకా ముందు స్క్రోల్ చూస్తుంటే కమింగ్ జోన్ దాని అయితే అలాగే ఇచ్చి ఇంకా ముందు స్క్రోల్ ఉంటే ఇక్కడ మీరు పిఎన్జీ 1 by 1 అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ఉందా మీ దగ్గర ఒక 4 ఫోటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ చేస్తారు. అండ్ ఈ వీడియో ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం వేసుకోవాలంటే నేను ఇన్స్టాలో అండ్ టెలిగ్రామ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం మార్నింగ్లో చేసి అయితే పెడతాను. ఓకే. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.